నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో మాసాయిపేట మండలానికి వచ్చేసి ప్రత్యేకంగా 49 ఇండ్లు మంజూరైనాయి. అవి పేద ప్రజలకు మాత్రమే మంజూరైనాయి. ఆ మంజూరైనలకు వాళ్ళకు ఎలాంటి సంతోషపడుతున్నారని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో 49 ఇండ్లు మంజూరైనాయి. అది పూర్తిగా ఏమి లేనోళ్ళకే కదా. 100% 100% మీరు ఇక్కడ ఉన్న లబ్ధిదారులను ఎవరినైనా మీరు అనుకోవచ్చు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా చెప్పేది ఎక్కడో ఉండి రాసినవి కావి. ఇంటింటికి తిరిగి సర్వే చేసి అధికారుల సమక్షంలో ఏ ఒక్క రాజకీయ నాయకుని ప్రమేయం లేకుండా ఇంటింటి సర్వే చేసి కట్టుకునే స్తోమత ఉందా లేదా, ఇల్లు జాగుందా లేదా అన్ని చూసి ఫైనల్గానే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి ఇందిరమ్మ ఇండ్ల అనేది ఒక కళ. గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లని ఎక్కడనో సిటీలలో కట్టిరు, వాళ్ళకు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి అసలు ప్రజలు కోరుకుంటూ ఇలా సంక్షేమ పథకాలు రకరకాలవి వస్తున్నాయి. ఎంతోమందికి రుణమాఫీ జరిగింది, చూసిన కూడా లీస్ట్ అంటే తీసుకొని మనము ఏదైనా లబ్ధి పొందితే దాన్ని జ్ఞాపకం చేయాలి. అది మానవ ధర్మము. ప్రతి ఒక్కటి ఈరోజు 70 నుంచి 80 వేల మంది ఉద్యోగులై 80 వేల కుటుంబాలు ఇలా తెలంగాణలో సంతోషంగా ఉన్నారు. ఈరోజు దగ్గర 20 లక్షల ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ పోతుంది. కాబట్టి అందులో భాగంగా మొదటి విడతగా మాసాయిపేటకు 49 ఇండ్లు వచ్చినాయి. 49 ఇండ్లు వచ్చిన వాళ్ళందరూ నిజమైన అర్హులని ఎన్నుకున్నామని మేము భావిస్తున్నాం. మీరు కూడా చూస్తున్నారు. ఇంకెవరైనా మిస్ అయి ఉంటే కూడా రెండో లిస్టులో కూడా తప్పకుండా వారికి ఒకటి మాత్రం ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ ఉద్దేశం ప్రభుత్వం ఒకటే, అప్పులు చేసుకోవద్దు, ఇల్లు మళ్ళీ మీ ఉన్న ఇల్లు అమ్ముకోవద్దు అనే ఉద్దేశం. ఎందుకంటే మేము ఇచ్చే 5 లక్షలనే చేదోడు వాదోడుగా వేసుకొని ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. కాబట్టి దాని ప్రకారమే మనం కట్టుకోవాలి. మీరు ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి, అందరు ఇల్లు గల్లోలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వచ్చిన లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆయన అనేక రకాలుగా మాసాయిపేట అభివృద్ధి చెందాలనే ఉద్దేశంగా ముందుకు తీసుకుపోతున్నాడు. ఇంకే వాళ్ళకైనా మిస్ అయ్యింటే కూడా సెకండ్ లిస్ట్లో అయినంత వరకు మాసాయిపేటలో మళ్ళీ ఇల్లు అనేది లేకుండా చూస్తామని మీ అందరి ముందట హామీ ఇస్తూ జై కాంగ్రెస్. కొంతమంది మన దగ్గర ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాము. మండలం ఇప్పుడు ఎన్ని వంచినా మొత్తం ఎంతమంది రాలేకపోయారు? 10 మంది రాలేదు. హైదరాబాద్ లో ఉన్నాయి, వాళ్ళకి రాలే, పనికి వెళ్ళలేదు. వాళ్ళు వచ్చినారు, వాళ్ళు తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత నిరుపేదలకు వాళ్ళ ముఖాలలో ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము, మాసాయిపేట ముద్దుబిడ్డ రాజిరెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే మాసాయిపేటలో గుడిసె అనేది ఉండొద్దు అనే ఉద్దేశంతోనే కాన్స్టిట్యూన్సీలోనే ఎక్కువ 49 ఇండ్లు ఇవ్వడం జరిగింది. మేము లబ్ధిదారులను కూడా కోరడం ఏంటంటే, మీరు 49 మంది అందరూ గృహప్రవేశాలు మంచిగా వాళ్ళు చెప్పిన గవర్నమెంట్ చెప్పిన ప్రకారం కట్టుకొని మంచి అప్పు కాకుండా అదే 5 లక్షల కట్టుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మాకు ఇల్లు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ గత బీఆర్ఎస్ పార్టీ ఉన్న 10 ఏళ్ళ కోలే కూడా ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 49 ఇండ్లు ఇవ్వడం జరిగింది. దానికి లబ్ధిదారులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఎంతో మేలైంది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంతకు ముందు ఇచ్చింది, ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చినాయని చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. అందులో మన ఇంకోటి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, కరెంట్ బిల్ కూడా మాకు ఫ్రీ వస్తుంది, రైతు బంధు కూడా నేను వేసిండు. ఇంకోటి కూడా ఏంటంటే మనకు బస్ ఫ్రీ కూడా ఉన్నది. చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.